సాంకేతిక ఆవిష్కరణలు పరిశోధనలతో విద్యారంగం పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు సాకారమవుతుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ కన్క్లేవ్ 2025 ఇండస్ట్రీ అకాడమిక్ మీట్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి పరిశోధనలు చేయాలన్నారు. విద్యారంగం పరిశ్రమల మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు పరిజ్ఞానం అందించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ ఇటువంటి సదస్సుల వల్ల టెక్నాలజీని విస్తృతపరచవచ్చన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిశోధనా సంస్థలు కార్పొరేట్ రంగం నడుమ అంతరంగం తగ్గించడానికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఐటీ విభాగాధిపతి మన్నే సునీత, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఏవి రత్నప్రసాద్, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలినేని రాజయ్య, టి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం డేటా తీసుకుంటాం. అన్ని విలేజెస్ మీద ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్కి 100% చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం. మన ఇంటి పైన రూఫ్ టాప్ ఎంత ప్లేస్ ఉందంటే 2 కిలోమీటర్స్ ప్లేస్ ఉందండి ప్లాన్ చేస్తాం. తర్వాత ఇందాక మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏం చేయడానికి వదిలేస్తారు కనుక మీరు కూడా మంచి ఉన్నతమైన విద్యార్థులుగా, దేశంలోని నెంబర్ 1 విద్యార్థులుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు విద్యార్థులు ఉండాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా ఎనర్జీకి సంబంధించి కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించి నా పరిధిలో ఏదున్నా సరే ఈ కాలేజీకి సంబంధించిన దాకా పెద్దలు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి మీద కానీ ప్రతి చాట కూడా మనం సోలార్ పెట్టి అందరూ కూడా ప్రమోట్ చేయమని చెప్పారు. దాదాపు సూర్య గారు అని చెప్పి ప్రధానమంత్రి గారు పెట్టారు. ఆ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు చంద్రబాబు గారు కాన్స్టిట్యున్సీలో, నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని యాదవులు కానీ లేకపోతే పాములు కలిసి కానీ అట్లా సరిపోతూ ఉన్నారు. అందుకని పదవ పూట క్వాలిటీ పవర్ 9 hours ఇవ్వాలనేది ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు. ఈ రెండింటి ఇందాక పెద్దలు రాజయ్య గారు కూడా చెప్పారు. వీటిని ఈ 5 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ ఎనర్జీని ఇందాక చెప్పాను 24 hours ఎనర్జీ ఇవ్వాలని గతంలో అనుకుంటే ఇప్పుడు 24 hours క్లీన్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ గమ్యం సాధిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పేరు పేరున అందరం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, sir. Your words were really inspired. Shri Gottipati Ravikumar Garu, a leader, is one who knows the way, goes the way, and shows the way. Today we are honored to have amidst us a distinguished personality, a visionary leader, and a true inspiration. Shri Gottipati Ravikumar, his unwavering dedication and exemplary contributions have left an inedible mark on society. With immense respect and gratitude, let us now felicitate him. May I request President Rajaya Garu, Chancellor Venkatrao Garu, and Pro-Vice Chancellor A.V. Ratnaprasad Garu. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు,
లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.